కొంత సొమ్ముపై సంవత్సరానికి ఒకసారి వడ్డీ లెక్క కట్టే పద్ధతిన 2 సంవత్సరాల కాలానికి అయ్యే చక్రవడ్డీ అసలుకు 9/16 రెట్లు ఉన్న వడ్డీ రేటు ఎంత? ఆప్షన్స్ చూడండి. 16%, 20%, 25%, 30%. హాయ్ అండి, వెల్కమ్ టు సుమా స్కూల్. ఈ ప్రాబ్లం కనుక మీకు యూజ్ అయితే ప్రాబ్లమ్ని లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, కింద కామెంట్ పెట్టండి. ఇప్పుడు ఏమన్నాడు? ఎంతో సొమ్ము ఇవ్వలేదు, మనకు కొంత సొమ్ముపై అన్నాడు. సంవత్సరానికి ఒకసారి లెక్క కట్టే పద్ధతిన 2 సంవత్సరాల కాలానికి అసలుకు 9/16 రెట్లు. ఫస్ట్ ఇచ్చినవి రాద్దాం. చూడండి, కాలం టీ ఈజ్ ఈక్వల్ 2 సంవత్సరాలు. అప్పుడు ఫార్ములాలో n ఈజ్ ఈక్వల్ 2 అవుతుంది. నేను పీని అసలు ఎంతో ఇవ్వలేదు కదా, కొంత సొమ్ముపై అన్నాడు కాబట్టి నేను అసలు పీని ఎక్స్ అనుకున్నాను. అప్పుడు చక్రవడ్డీ ఏమవుతుంది? చక్రవడ్డీ ఏమన్నాడు? చక్రవడ్డీ అసలుకు 9/16 రెట్లు అన్నాడు. అప్పుడు అసలుకు 9/16 రెట్లు అంటే ఎక్స్ ఇంటూ 9/16, అంతే కదా, 9x/16. ఇది వడ్డీ. ఇప్పుడు మనం అసలు నెక్స్ అనుకున్నాం, వడ్డీ 9x/16. మొత్తంకు ఫార్ములా తెలుసు కదా మనకు చక్రవడ్డీ ప్రకారం. మొత్తం అంటే ఏంటిది? అసలు ప్లస్ వడ్డీయే కదా. ఇక్కడ మొత్తం ఏ ఈజ్ ఈక్వల్ టు అసలు ప్లస్ వడ్డీ. అసలు ఏమనుకున్నాం మనం? ఎక్స్ అనుకున్నాం. ప్లస్ వడ్డీ ఎంత వచ్చింది? 9x/16. ఇప్పుడు ఇది ఏమొస్తుంది? 16x ప్లస్ 9x ఎంత అవుతుంది? 25x/16 అవుతుంది. ఇప్పుడు మనం చక్రవడ్డీ ప్రకారం మొత్తానికి ఫార్ములా రాద్దాం, అంతే కదా. చక్రవడ్డీ ప్రకారం మొత్తానికి ఫార్ములా ఇప్పుడు ఉన్నాయన్నీ ఇందులో సబ్స్టిట్యూట్ చేయండి. సబ్స్టిట్యూట్ చేసాను చూసాను. ఏ ఈజ్ ఈక్వల్ 25x/16. పి అనేది ఎక్స్, 1 ప్లస్ ఆర్, మనకు అనుకోవాల్సింది ఆరే కదా, r/100, n ఈజ్ ఈక్వల్ టు 2. ఇప్పుడు ఈ ఎక్స్ని క్యాన్సిల్ చేయండి. క్యాన్సిల్ చేసి 25/16 ఉన్నది ఉన్నట్టు రాయండి. ఇది కదా మిగిలింది. ఎక్స్ క్యాన్సిల్ అయిన తర్వాత ఈ 25/16ని కూడా నేను ఎట్లా రాస్తున్నానంటే 5/4 హోల్ స్క్వేర్గా రాస్తున్నాను. రాయొచ్చు కదా. దట్ ఈజ్ ఈక్వల్ టు 1 ప్లస్ r/100 హోల్ స్క్వేర్. ఈ స్క్వేరు పోతుంది, మిగిలినవి రాయండి. 5/4. ఇప్పుడు దీన్ని సింప్లిఫై చేయండి. 5/4 ఈజ్ ఈక్వల్ టు 100 ప్లస్ r/100. అవునా? క్రాస్ మల్టిప్లికేషన్ చేయండి. క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే 500 ఈజ్ ఈక్వల్ టు 4/100 ప్లస్ r. అవునా? ఇప్పుడు దీన్ని ఇంకా సింప్లిఫై చేయండి. 500 ఈజ్ ఈక్వల్ టు 400 ప్లస్ 4r. అవునా? ఇప్పుడు 4rని అక్కడే పెట్టి 500 మైనస్ 400, 4r ఈజ్ ఈక్వల్ టు 100. దెన్ r ఈజ్ ఈక్వల్ టు 100/4. దట్ ఈజ్ ఈక్వల్ టు ఎంత వస్తుంది? 25%. చూడండి, ఇది ఆప్షన్లో ఉందేమో చూడండి. 25%. r ఈజ్ ఈక్వల్ టు ఎంత? 25. వడ్డీ రేటు 25%. థ్యాంక్ యూ.